ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సమతలంలో చలనం పాఠంలో నిన్నటి క్లాసులో క్లాస్ 5లో మనకి ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ ఇవ్వడం జరిగింది. మరి క్లాస్ 6 మరి ఈ ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చిన మీరు ఎంతమంది చేశారో ఏదో చెక్ చేసుకోండి. క్లాస్ 6లో దీన్ని ఈరోజు మనము సాల్వ్ చేస్తామండి. కాలము t=0 వద్ద మూల బిందువు దగ్గర నుంచి బయలుదేరిన స్థానభ్రంశము కణం మూల బిందువు దగ్గర నుంచి బయలుదేరిన కణము 5.0 I-bar మీటర్/సెకండ్ వేగంతో XY తలములో ప్రయోగించిన బలం వల్ల స్థిర త్వరణము 3I-bar + 2J-bar మీటర్/సెకండ్ స్క్వేర్. మనకి x నిరూపకము 84 మీటర్లు అయితే y నిరూపకం ఎంత, ఈ కాలం వద్ద ఒడి అంతా మనము ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు కణము స్థానభ్రంశము y(t) ut ప్లస్ ½ at². ఇది కణం యొక్క స్థానభ్రంశానికి సమీకరణం. ఏంటంటే ఇది కణం యొక్క స్థానభ్రంశానికి సమీకరణం y(t) ut ప్లస్ ½ at². ఇప్పుడు మూల బిందువు దగ్గర t=0 దగ్గర బయలుదేరిన కణం యొక్క వేగం ఎంత? 5.0 I-bar. అంటే కాలం 0 అయినప్పుడు వస్తువుకు ఉండే వేగం ఎంతమ్మా? తొలి వేగం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? u వాల్యూ 5.0 I-bar ఇంటూ t ప్లస్ 1/2 a ఎంత అవుతుందమ్మా? 3I-bar ప్లస్ 2J-bar ఇంటూ t². ఇది కణం యొక్క స్థానభ్రంశానికి సమీకరణం y(t)కి. ఇప్పుడు దీనిలో ఇక్కడ I-bar ఉంది, ఇక్కడ I-bar పలకం ఉంది. మొత్తం I-bar పలకాలన్నీ ఒక దగ్గర తీసుకుంటామండి. y(t) 5.0 I-bar 5.0 ఇంటూ t I-bar ప్లస్ 1/2 3/2 అంటే 1.5 t² ఇంటూ I-bar ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 2/2 1 అవుతుందండి. J-bar t². J-bar t² మనకి వాల్యూ వస్తుంది. I-bar అని తోట రాసుకున్నామండి. 5.0 ఇంటూ t ప్లస్ 1.5 t² ఇంటూ t². మొత్తానికి అంతటి కలిపి I-bar మొత్తంగా రాసుకుంటామండి. ప్లస్ ఇక్కడ J-bar t². ఇక్కడ గమనించండి, y(t) అన్నాడు అంటే ఇక్కడ స్థానభ్రంశం s కానీ ఇక్కడ s కానీ y కానీ ఏదైనా వాడచ్చండి. s కానీ y కానీ దేనినైనా మనం ఇక్కడ వాడచ్చు. దీన్ని xi-bar గాను దీన్ని y(j-bar) గాను తీసుకుంటే అప్పుడు x అక్ష దిశలో విలువ ఏమవుతుంది? ఇదంతాను x అక్ష దిశలో స్మాల్ x = 5.0t ప్లస్ 1.5 t². దీని వాల్యూ ఎంతమ్మా? x యొక్క వాల్యూ ఎంతమ్మా? 84 మీటర్లు. ఇప్పుడు దీన్ని మనము సొల్యూట్ చేయాలి. యాక్చువల్గా ఏం చేయాలి? ax² ప్లస్ bx ప్లస్ c = 0 ఉన్న రూపంలో సమీకరణం ఆధారంగా దీన్ని సొల్యూట్ చేయాలన్నమాట.
ఇక్కడ ఏమన్నా ax² + bx + c = 0 సమీకరణం ఆధారంగా మనము x ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమొస్తుందమ్మా x - b ± √b² - 4ac/2a ఇది ఫార్ములా. ఇక్కడ ఈ దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నాం ఇక్కడ x అనే కంటే ఇలా రాసుకుంటే బాగుంది ఈ క్వశ్చన్. ఎలాగా 1.5t² + 5t - 84 0. ఎందుకంటే a విలువ 1.5 కి b విలువ 5 కి c విలువ 84 కి సమానం అవుతుంది. అప్పుడు x విలువ వచ్చినట్టుగా ఇక్కడ t విలువ వస్తుంది, కాలం విలువ. t ఎంతమ్మా -b అంటే -5 ± √b² అంటే 25 -4 a అంటే 1.5 c అంటే -84 కదండి, -84 2a 2 × 1.5. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ -5 ± 25 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 1.5 అంటే 6 84 ఆరుల లెక్క ఇక్కడ 84 ఆరులు అంటే 6 4 24 6 8 48 2 50 504 హోల్ బై 3. ఇప్పుడు 504 ప్లస్ 25 529 529 రూట్ కట్టండి. రూట్ 529 ఎవరికి సమానం చూద్దామండి. ఇప్పుడు ఒకసారి 2 4 1 2 9 2 4 ఇక్కడ మనకి 3 పడుతుందండి, 3 పడుతుంది. 3 3 9 3 4 12 అంటే 23. ఈ రూట్లో ఉంది ఎవరండి 23 -5 ± రూట్ పోతే ఇక్కడ ఏం మిగులుతుందమ్మా విలువ 23/3. ఇక్కడ ఓన్లీ ప్లస్ తీసుకున్నామండి. లెక్కలో తీసుకుంటే టీ విలువ ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ టీ విలువ t -5 + 23/3 t 18/3 18/3 అంటే 6 సెకండ్లు. టీ విలువ ఎంత అవుతుందమ్మా 6 సెకండ్లు. టీ విలువ ఎంత అవుతుందమ్మా 6 సెకండ్లు. అంటే 6 సెకండ్ల వద్ద 1000 నిమిషాలు కావాలి మనకి. 6 సెకండ్ల వద్ద 1000 నిమిషాలు కావాలి. x నిమిషం విలువ ఎంతమ్మా 84 మీటర్లు ఇచ్చాడు. 1000 నిమిషం విలువ ఎంత ఇక్కడ t². j × t² కదా, లేకపోతే t² × j బార్. ఇంకా మన దగ్గర శాస్త్రీయంగా రాస్తే t² × j బార్, t² × j బార్. అంటే మనకి ఏం కడతామంటే ఇక్కడ మనము 1000 నిమిషం విలువ కావాలి. 1000 నిమిషం విలువ మనకి ఇక్కడ కావాలండి. ఏమవుతుందండి y నిరూపకం g = t². అప్పుడు ఏమవుతుంది టీ విలువ ఎంత వచ్చిందమ్మా 6 సెకండ్లు. 6² g = 36 మీటర్లు. 36 మీటర్లు మనకి y నిరూపకం వచ్చింది. ఏం కావాలి, ఈ కాలం వద్ద కణం ఒడి ఎంత కావాలంటే t 6 సెకండ్ల వద్ద కణం ఒడి కావాలి. t 6 సెకండ్ల వద్ద ఫస్ట్ స్థానభ్రంశం కట్టాం మనం. స్థానభ్రంశం ఏమవుతుంది 5 × t 30 కదండి, 30 ప్లస్ 1.5 × t². 1.5 × t² అంటే t² అంటే 6² అండి. 6² అంటే 36 36 × 1.5 1.36 ఇక్కడ చూడండి. ఫస్ట్ కణము స్థానభ్రంశాన్ని రాయాలండి.
ఇక్కడ మనము నేరుగా లెక్కని మిస్టేక్ చేస్తున్నాం. ఒకసారి వెనక్కి వెళ్దాం చూడండి. కణము స్థానభ్రంశము ఎంతమ్మా ఇచ్చిన లెక్క ప్రకారంగా 5.5t ప్లస్ 1.5 ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ జే బార్. ఇప్పుడు స్థానభ్రంశం నుంచి వేగాన్ని లెక్క పెట్టాలండి. వేగము అంటే స్థానభ్రంశంలో మార్పు అంటే dr బార్ బై dt. అప్పుడు ఏమవుతుంది? d బై dt ఆఫ్ 5t ప్లస్ 1.5 t స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ జే బార్. దీనికి లెక్క కడితే 5 ప్లస్ 2 ఇంటూ 1.5 అంటే 3 ఇంటూ టీ ఐ బార్ ప్లస్ టీ స్క్వేర్ అంటే 2t జే బార్. ఇది వేగం. ఇప్పుడు దీని ప్రకారంగా ఈ వేగం ఎక్కడ కట్టాలని లెక్కలో మనకి 6 సెకండ్ల వద్ద కావాలండి. ఎందుకు? మనకి టీవీ అందుతుంది 6 సెకండ్లు వచ్చింది కాబట్టి. అంటే ఇప్పుడు ఏమవుతుంది? t ఈక్వల్ టు 6 సెకండ్స్ వద్ద t ఈక్వల్ టు 6 సెకండ్స్ వద్ద వేగం ఎంత అవుతుందండి? v ఈక్వల్ టు 5 ప్లస్ 3 ఇంటూ 6 18 ప్లస్ 5 23 ఐ బార్ ప్లస్ 2 6 12 జే బార్. అంతేనమ్మా? 2 6 12 జే బార్. ఇప్పుడు మనము సరిపోయిందమ్మా లెక్క. 5 ప్లస్ 3 ఇంటూ 6 అంటే 18 ప్లస్ 5 అంటే 23 జే ఐ బార్ సరిపోయింది. ఇక్కడ టీ స్క్వేర్ మనం డెరివేట్ చేస్తే 2t వచ్చింది. t 6 కాబట్టి 2 ఇంటూ 6 ఎంతమ్మా? 12 జే బార్. ఇప్పుడు వేగ పరిమాణం లెక్క కట్టాలంటే నేరుగా ఇది vx అవుతుంది, ఇది vy అవుతుంది. v ఈక్వల్ టు vx ఐ బార్ ప్లస్ vy జే బార్. ఇప్పుడు v ఈక్వల్ టు రూట్ ఓవర్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. చూడండి, vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. vx వాల్యూ ఎంతమ్మా? 23 స్క్వేర్ అండి ప్లస్ vy వాల్యూ ఎంతమ్మా? 12 స్క్వేర్. సో 23 స్క్వేర్ అంటే ఇప్పుడు చేసినామంటే 529, 12 స్క్వేర్ అంటే 144. సో ఈ రెండింటిని కలిపితే 19, 9 4 13 అండి. 5 2 7 6 రూట్ ఓవర్ 673 యూనిట్స్ అండి. 673 యూనిట్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రక్షేపక చలనం, ప్రొజెక్టైల్ మోషన్. ప్రక్షేపక చలనం, ప్రొజెక్టైల్ మోషన్. ఇక్కడ గమనించండి, ప్రక్షేపక వస్తువు లేక ప్రక్షేపకము అంటే ఏంటో ఒకసారి రీకాల్ చేసుకుందామండి. మనము ప్రక్షేపకం అని చెప్పేటప్పటికి వస్తువు యొక్క ద్విమితీయ చలనం కోసము వివరిస్తున్నామని అర్థమండి. ప్రక్షేపకము అంటే ఏమిటంటే గాలిలో ఎగిరే వస్తువు. ప్రక్షిప్తం చేయబడింది అంటామండి. గాలిలో ఎగిరే వస్తువుని ప్రక్షిప్తం చేయబడింది అంటాము. తప్పనిసరిగా ప్రక్షేపకం అంటే ఇంకా సింపుల్గా డెఫినేషన్లో చెప్పుకోవాలంటే క్షితిజము లేదా భూమితో కొంత కోణం చేస్తూ పైకి విసరబడిన వస్తువుని ప్రక్షిప్త వస్తువు అంటారండి. కొంత కోణం చేస్తూ పైకి విసరబడిన వస్తువుని ప్రక్షిప్త వస్తువు అంటారండి, ప్రొజెక్టైల్ బాడీ. ఇక్కడ ఎంత కోణము అంటే 90 డిగ్రీలు కాకుండా విసరిన వస్తువు, లెస్ దాన్ 90 డిగ్రీస్.
x అక్షము y అక్షము. మనము మన పాఠ్యాంశాలలో నేర్చుకున్నామని x అక్షము y అక్షము ఒకదానికొకటి లంబముగా ఉంటాయి. లంబముగా ఉండడం అంటే అర్థం ఏమిటంటే రెండు అక్షాల మధ్య రెండు అక్షాలు కలిసే బిందువు ఓ ఇది. ఈ రెండు ఆసన్న అక్షాల మధ్య కోణం 90 డిగ్రీలు. లంబం అంటే 90 డిగ్రీలు. మనం వస్తువుని ఎంత కోణంతో విసరాలంటే <90 degrees. అంటే 0కి 90కి మధ్య ఏ కోణంతో వస్తువు విసిరినా ఇలా వస్తువు <90 degrees. <90 degreesతో వస్తువును మనం ప్రక్షిప్తం చేస్తే ఆ వస్తువు ప్రక్షిప్త వస్తువు అవుతుందండి. ఇలా ఆ వస్తువు యొక్క పదము ఈ విధంగా ఉంటుంది. ఆ వస్తువు యొక్క పదము ఈ విధంగా ఉంటుంది. ప్రక్షిప్త వస్తువు తొలివేగం ఉంటుంది, తొలివేగం ఉంటుంది, తుదివేగం ఉంటుంది, గరిష్ట ఎత్తు ఉంటుంది. అంటే మనం ఏ విధంగా అయితే నిలువుగా పైకి విసరబడిన వస్తువుకి ఎటువంటి లక్షణాలన్నీ ఉంటాయో అన్ని లక్షణాలు ఇక్కడ ఉంటాయి. అన్ని ప్రాథమిక ధర్మాలన్నీ కూడా ఇక్కడ వర్క్ చేస్తాయి. కానీ భూమికి కొంత కోణం చేస్తూ వస్తువు పైకి విసరబడుతుంది. భూమికి కొంత కోణం చేస్తూ వస్తువు పైకి విసరబడుతుంది. ఇప్పుడు మనము ప్రక్షిప్త వస్తు పదం పరావలయం అని ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆ కాన్సెప్ట్ కోసము నేర్చుకున్నాము. ప్రక్షిప్త వస్తు పదం పరావలయం. ప్రక్షిప్త వస్తు పదం పరావలయం. పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ అంటాం దీని ఇంగ్లీష్లో. ఇక్కడ వస్తువుని ఎంత కోణం తెలుస్తున్నామండి? వస్తువుని u వేగంతో భూమికి కొంత కోణం చేస్తూ బ్రాకెట్లో కొంత కోణం చేస్తూ పైకి వస్తువు అని చెప్పారు కదా, పైకి విసురుతున్నాం. అంటే ఇక్కడ వస్తువు ప్రక్షిప్త వస్తువుకి ద్వితీయ చలనం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ద్వితీయ చలనం అంటే x అక్షం వెంబడి వస్తువు యొక్క త్వరణం శూన్యం, y అక్షం వెంబడి వస్తువు యొక్క త్వరణము g అనేది మైనస్ g అవుతుంది. త్వరణము వస్తువు పైకి వెళ్తున్నప్పుడు గురుత్వరణం ఏమవుతుంది? అక్కడ నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే పైకి వెళ్తుంది కాబట్టి. ఇక్కడ మనం ఈ వస్తువు యొక్క పదాన్ని మనం ఈ డయాగ్రామ్ ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు. x అక్షం y అక్షం కొంత కోణం చేస్తూ విసిరబడింది కాబట్టి u అనే వేగంతో విసిరని చెప్తామండి. ఈ వస్తువు యొక్క పథము పరావలయం θ. x అక్షం వెంబడి ప్రయాణం చేసిన దూరం o, y అక్షంలో ప్రయాణం చేసిన దూరం y. OAB అనేది వస్తువు యొక్క ప్రక్షిప్త మార్గం, వస్తువు యొక్క ప్రయాణ మార్గం OAB. అంటే ఇక్కడ వస్తువు ద్వితీయ చలనంలో ఉంది. వస్తు ప్రయాణము ద్వితీయ చలనంలో ఉంది. ద్వితీయ చలనంలో ఉంది. ద్వితీయ చలనంలో ఉండేటప్పుడు స్థానభ్రంశం, వేగం, త్వరణం అన్నీ కూడా రెండు అంశాలు విడిపోతాయి. తొలి వేగము ux uy అవుతుంది, తుది వేగము vx vy అవుతుంది, త్వరణము ax ay అవుతుంది, స్థానభ్రంశము sx sy అవుతుంది. అంటే వస్తువు యొక్క వస్తు గమనానికి సంబంధించిన ప్రతి భౌతిక రాశి యొక్క అంశం కూడా రెండు అంశాలుగా విడిపోయే ప్రక్రియ కోసం కూడా మాట్లాడతాం.
అయితే మనము x అక్ష దిశలో చూద్దాం. x అక్ష దిశలో వస్తువు స్థానభ్రంశం ఎంతండి? x, స్మాల్ x. వస్తు స్థానభ్రంశము s సఫిక్స్ x x. వస్తువు ఎంత దూరం ప్రయాణం చేసిందంటే x దూరం. ఎంత కాలం పాటు ప్రయాణం చేసిందంటే t. కాలము t. త్వరణము శూన్యమైనది. a సఫిక్స్ x 0. a సఫిక్స్ x 0. వేగము తొలి వేగము x అక్ష తీసుకున్నప్పుడు ux u cos θ. x తొలి వేగం కాబట్టి u సఫిక్స్ x u cos θ. ఇప్పుడు స్థానభ్రంశం కావాలి. x అక్ష దిశలో స్థానభ్రంశం కావాలండి. స్థానభ్రంశము s సఫిక్స్ x u సఫిక్స్ x into t ప్లస్ 1/2 a సఫిక్స్ x into t స్క్వేర్. ఇక్కడ గమనించండి పిల్లలు, సఫిక్స్ x అని రాసామంటే x అక్ష దిశలో అర్థం అండి. సఫిక్స్లో x అని రాసామంటే అర్థం ఏంటండి? x అక్ష దిశలో అర్థం అండి. ఇప్పుడు s సఫిక్స్ x వాల్యూ ఎంతమ్మా? స్మాల్ x. ux వాల్యూ ఎంతమ్మా? u cos θ. t వాల్యూ అమ్మా t ప్లస్ 1/2. ax వాల్యూ ఎంతమ్మా? 0 ఇంటూ t స్క్వేర్. ఏం మిగులుతుంది ఇక్కడ? t x u cos θ మిగులుతుంది. సమీకరణము 1. ఇప్పుడు y అక్ష దిశలో కావాలి. ఎవరి దిశలో కావాలండి? y అక్ష దిశలో. y అక్ష దిశలో ఏమవుతుంది? అన్ని y అంశాలు ఉంచే అంటే స్థానభ్రంశము తీసుకున్నాం. స్థానభ్రంశము s సఫిక్స్ y y అంటే y అక్ష దిశలో వస్తువు పొందే స్థానభ్రంశం y దూరం. y అక్ష దిశలో వస్తువు పొందే స్థానభ్రంశం y దూరము అనుకుంటాం. కాలము అంటే t x u cos θ. కాలంలో వస్తువు పొందిన స్థానభ్రంశము విలువే ఏంటవుతుంది? y. అంటే ఇక్కడ స్థానభ్రంశం s సఫిక్స్ y అని రాసుకునే దానికంటే ఇంకా సులభంగా అర్థం కావడం కోసము ఇలా రాసుకోవచ్చు. అంటే వస్తువు x అక్షములో ప్రయాణించిన దూరం స్మాల్ x అయితే, స్మాల్ x దూరం ప్రయాణించడానికి పట్టే కాలం t అయితే, ఆ t కాలంలో y అక్షం వెంబడి ప్రయాణం చేసిన దూరం ఎంతండి? y. t కాలం విలువ ఎంతండి? x u cos θ. t కాలం విలువ ఎంతమ్మా? x u cos θ. ఇప్పుడు మనకి త్వరణం కావాలి. త్వరణం పైకి వెళ్తుందండి. వస్తువు ఎప్పుడైనా త్వరణం పైకి వెళ్తుందంటే, వస్తువు పైకి వెళ్తుందంటే త్వరణం -g. త్వరణము -g. స్థానభ్రంశం అయిపోయింది, కాలం అయిపోయింది, త్వరణం అయిపోయింది. తొలి వేగము u సఫిక్స్ y u sin θ. u సఫిక్స్ y u sin θ. ఇప్పుడు మనకి సమీకరణం స్థానభ్రంశ సమీకరణం y అక్ష దిశలో స్థానభ్రంశ సమీకరణము y అక్ష దిశలో ఎంతండి? s సఫిక్స్ y u సఫిక్స్ y into t ప్లస్ 1/2 a సఫిక్స్ y into t స్క్వేర్. s సఫిక్స్ y వాల్యూ ఎంత? y. u సఫిక్స్ y వాల్యూ ఎంత? u sin θ. t వాల్యూ ఎంత? x u cos θ. ప్లస్ 1/2 a సఫిక్స్ y వాల్యూ ఎంత? -g. t స్క్వేర్ వాల్యూ ఎంత? x స్క్వేర్ u స్క్వేర్ cos స్క్వేర్ θ. సమీకరణం రాసుకోవచ్చండి. y u కి u పోతుంది, sin
sin theta by cos theta equal to tan theta into x ఈ ప్లస్ ఇటు మైనస్ వస్తే మైనస్ 1/2 g by u square cos square theta into x. ఇది సమీకరణం. ఈ సమీకరణము ఏ రూపంలో ఉంది అంటే మనకి ఇక్కడ ఏ రూపంలో ఉందంటే ఇక్కడ y ax మైనస్ bx స్క్వేర్ రూపంలో ఉంది. ఇది ఈ రూపంలో ఉంది. y ax మైనస్ bx స్క్వేర్ రూపం అనేది పరావలయాన్ని చూపిస్తుంది. ఎవరు చూపిస్తుందండి? పరావలయాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ప్రక్షిప్త వస్తు పదం ఏమవుతుందమ్మా? పరావలయం అవుతుంది. ఏమవుతుంది? ఇది పరావలయం అవుతుంది. ప్రక్షిప్త వస్తు పదం ఏమవుతుందమ్మా? పరావలయము అవుతుంది. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఇంకా మనం చెప్పుకోవాలంటే క్యాపిటల్ ఏ విలువ ఎంతమ్మా? tan theta కి సమానం అండి. క్యాపిటల్ బి విలువ ఎంతమ్మా? g బై 2u స్క్వేర్ cos స్క్వేర్ theta కి సమానం అండి. g బై 2u స్క్వేర్ cos స్క్వేర్ theta కి సమానం అండి. క్యాపిటల్ ఏ విలువ ఎంతమ్మా? tan theta కి సమానం అయితే క్యాపిటల్ బి విలువ ఎంతమ్మా? g బై 2u స్క్వేర్ cos స్క్వేర్ theta కి సమానము అవుతుంది. ఇది మనకి ఈ పాఠ్యాంశంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ పర్పస్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఏనమ్మా. అప్పుడప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో ఇస్తుంటాడు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని y tan theta into x minus 1/2 into g into 1/2 into g by u square cos square theta into x square ఈ సమీకరణం కూడా కాంపిటేటివ్ పరీక్షల్లో మనకి దీన్ని ఉపయోగించుకొని చాలా ప్రాబ్లమ్స్ మనము నేర్చుకోవచ్చండి. ఓకేనమ్మా? మీకు ఏమైనా డౌట్స్ అరేజ్ అయితే మమ్మల్ని అడగండి, మీకు క్లారిఫై చేస్తాము. ఎందుకంటే ఎప్పటికప్పుడు టాపిక్ కొద్దిగా ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. కాబట్టి నోట్స్ రాసుకొని చక్కగా చదివి ఎలక్ట్ అవుతూ ఉండండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.